గైస్ నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ ఆవు చనిపోయి ఉన్నది, దీని అంత్యక్రియ వీడియోలు కావాలంటే జై గోమాత అని టైప్ చేయండి అని చెప్పేసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన చారిటీ వర్క్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం సంపాదించిందో నాకు నిన్ననే అర్థమైంది. చాలా మంది పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి మీరు చేసే ఈ గో సేవలో మేము కూడా తోడై ఉండొచ్చా అని రిక్వెస్ట్ చేసిండ్రు. ఆ సపోర్టింగ్ మెసేజ్లు యూస్ చేసి నా జన్మనైతే ధన్యమైంది అనేసి అనిపించింది. అంత్యక్రియల గురించి మాట్లాడాలనుకుంటే మేమైతే ఓనర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఆల్రెడీ బాడీ డీకంపోజ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది తొందరగా చేసేసేయాలి. ఒక మనిషి శరీరం దాదాపు 50 కిలోల నుంచి 100 కిలోలు ఉంటుంది. కానీ గోమాత శరీరం 300 కిలోల నుంచి 500 కిలోలు ఉంటుంది. అందుకని చెప్పేసి మనం జేసీబీని అయితే తెప్పించినాం. అంత్యక్రియలు అనేది గౌరవప్రదంగా జరగాలి. బాడీ డీకంపోజ్ అయింది కదా అని చెప్పి మనం ఇష్టం ఉన్నట్టు తోడి తీసి పెట్టేయడం కాదు. ఎందుకంటే అది మన గోమాత, మన దైవం. అంత పెద్ద శరీరాన్ని జేసీబీతో కాకుండా మనుషులతో చేయడం చాలా కష్టం. ఇది మీ అందరి సపోర్ట్ తో చేస్తున్నటువంటి అంత్యక్రియలు. ఎక్కడైతే పూడ్చి పెడదాం అనుకున్నామో అందులో దిగి గోమాత శరీరాన్ని సరి చేయడం జరిగింది. మొదట శరీరం మీద ఉప్పు అంతా జల్లేసి దాని తర్వాత పసుపు కుంకుమ కాళ్ళ మీద జల్లేసినాం. 2-3 డేస్ కింద చనిపోయింది కాబట్టి ఫేస్ కొంచెం షేప్ అవుట్ అయితే అయ్యింది. మేము గోమాత యొక్క అంత్యక్రియలు ఘనంగా చేసినాం. మేం చేసే పని చాలా గొప్పది. మేం చేసే ఈ పనిలో చాలా మంది తోడై ఉంటా అని చెప్పారు కదా, వాళ్ళందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా, మాతో కొంచెం తోడై ఉండండి. ఇలాంటి మంచి పనులు చేయడానికి మేము ఎప్పటికైనా సిద్ధమే. మా చారిటీ తన సొంత నిధులతో ఈ పని అయితే చేస్తుంది. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చి డొనేట్ చేయాలనుకుంటే గనక ఇక్కడ కనబడుతున్న QR కోడ్ కి మీరు 10 రూపాయలు సహాయం చేసినా అది మంచి పని కోసమే యూజ్ చేస్తాం.